లైఫ్‌లో ఎదగాలి అన్న ఆశ పూర్తిగా చచ్చిపోయాక, రోజు కేవలం ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే మనం బ్రతకడం మొదలుపెడతాం. పొద్దున్నే లేవడం, ఇష్టం లేని ఒక పని చేయటం, రాత్రికి అలిసిపోయి పడుకోవటం. అసలు ఇది జీవితం కాదు అన్న ఆలోచన కూడా మనకు రాదు. ఏమీ ఆలోచించకుండా, ఎలాంటి కొత్త ప్రయత్నం చేయకుండా ఉంటే లైఫ్ చాలా సేఫ్‌గా గడిచిపోతుంది అని మన మైండ్ మనల్ని గట్టిగా కన్విన్స్ చేస్తుంది. కొత్త అడుగు వేస్తే కష్టాలొస్తాయని భయపడి, ఈ ఆశ లేని లైఫ్‌కి మనం పూర్తిగా అలవాటైపోతాం. కానీ ఇక్కడే మన లైఫ్‌ని మనమే చేతులారా నాశనం చేస్తున్నాం. అసలు కొత్త పనులే చేయనప్పుడు మనం బ్రతుకున్నా చనిపోయినా ఒకటే. సైకాలజీలో దీన్ని బిహేవియరల్ యాపతి అంటారు. రోజు సేమ్ రొటీన్‌తో పనులు చేసుకుంటూ వెళ్ళడం వేరు, అసలు లైఫ్ మీద ఎలాంటి ఇష్టం లేకుండా కేవలం ఊపిరి తీసుకోవడం వేరు. బ్రతకడం అంటే కేవలం అన్నం తినడం, నిద్రపోవడం మాత్రమే కాదు. కొత్తగా ప్రయత్నించాలి, ఓటమి వస్తే బాధపడాలి, గెలుపు వస్తే ఆనందించాలి. అంతేగాని అసలు ఏమీ ట్రై చేయను అని ఆగిపోవటం మన ఆత్మగౌరవాన్ని మనమే చంపుకోవటం. గెలుపు ఓటములను పక్కన పెట్టి మన లైఫ్కి ఒక చిన్న మీనింగ్ వెతుక్కుని ముందుకెళ్ళడమే నిజమైన ఎదుగుదల.